అయితే మామూలుగా లేదు. హలో, గుడ్ మార్నింగ్. టైం అయితే ఎర్లీ మార్నింగ్ 3:26 అయ్యింది. టైం కొంచెం తక్కువ ఉంది కాబట్టి వేరంగా రెడీ అవ్వాలి. సో నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. నేను ఇంకా క్యాబ్ బుక్ చేసుకోవడమే. సో క్యాబ్ అయితే బుక్ చేసుకుని ఇంకొక 10 minutes లో క్యాబ్ అయితే వచ్చేస్తుంది. ఆటో రాకముందు మనం సెలవులో వెయిట్ చేద్దాం. సో చూడండి, ఎవ్వరు లేరు రోడ్డు మీద. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ కదా, స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాను. జనాలు అయితే ఎవరో లేరు, ఖాళీగానే ఉంది. ట్రైన్ లో కూడా ఎవరూ లేరు, ఖాళీగానే ఉంది. వందే భారత్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే చైర్ కార్ అయినా సీట్స్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ నా ట్రైన్ కాబట్టి ఇంట్లో కొన్ని స్నాక్స్ అయితే పంపించారు. అది ఏంటంటే రోస్టెడ్ బ్రెడ్, కొన్ని బిస్కెట్స్, అలానే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను. సో అవన్నీ మంచిగా తినేసాను. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వందే భారత్ సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళు స్టార్టింగ్ మన దగ్గర న్యూస్ పేపర్స్ తీసుకొస్తారు, ఇంగ్లీష్ ఆర్ తెలుగు అని అడుగుతారు. మన నచ్చిన పేపర్ తీసుకోవడమే. అలానే కొంత కాఫీ అండ్ అలానే కొన్ని బిస్కెట్స్ అయితే వాళ్ళు ఇస్తారు స్టార్టింగ్ లో. కాఫీ బిస్కెట్స్ మంచిగా తినేసి బయట వ్యూ అలా చూస్తూ సాంగ్స్ వింటున్న కాసేపటికి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చేసారు. బాయిల్డ్ ఎగ్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్, 2 ప్లెయిన్ బ్రెడ్స్, అలానే కిసాన్ జామ్ ఒకటి, బటర్ ఒకటి, ఇలా ప్యాన్ కేక్ ఒకటి ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే మంచి టెంప్టింగ్ గానే ఉంది. సో మన ఇష్టం అనమాట. ఇక్కడ నేను నాన్ వెజ్ పెట్టుకున్నాను కాబట్టి ఇలా బాయిల్డ్ ఎగ్స్ అండ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ అయితే ఇచ్చారు. వెజ్ పెట్టుకునే వాళ్ళకి టిఫిన్స్ ఇస్తారు, ఇడ్లీ, లైక్ దోశ, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళ మెనూ ఏముంటుందో అలా ఇస్తారనమాట. సో ఫుడ్ కి అయితే వందే భారత్ లోని బెస్ట్ అనమాట. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన లేదు. ట్రైన్ లో మూవీ చూస్తూ టైం పాస్ చేస్తున్న కాసేపటికి లంచ్ అయితే తీసుకొచ్చేసారు. ఉట్టి అమ్మ గ్యాపే ఇవ్వట్లేదు అసలు. 1.5 hour కి ఏదో ఒక ఫుడ్ ఐటమ్ అనేది తీసుకొస్తున్నారు. చికెన్, రైస్, దాల్, అలానే 2 రోటీస్, వెజ్ కర్రీ, ఇంకా కర్డ్ అయితే ఇచ్చారు. అలానే చిన్న పికిల్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. సో మెనూ అయితే అదిరిపోయింది. చికెన్ 3 to 4 pieces అయితే ఇచ్చారు. చికెన్ చాలా బాగుంది అండ్ రోటీతో చికెన్ తింటుంటే చాలా బాగుంది. అలానే రైస్ తో కూడా బాగుంది. దాల్ కూడా మంచిగా బాయిల్ అయింది. అంటే రైల్వే ఫుడ్ బాగుంటుందా అని క్వశ్చన్ మార్క్ కి చాలా బాగుంటది. ఎందుకంటే వందే భారత్ లోని అంత హైజీన్ గా చూసుకుంటారనమాట వందే భారత్ లో. సో ఫుడ్ పరంగా చూసుకుంటే మనం వందే భారత్ లోని హ్యాపీగా తినేయచ్చు. నేను నాన్ వెజ్ మెనూ పెట్టుకున్నాను కాబట్టి చికెన్ వచ్చింది. అదే వెజ్ మెనూ పెట్టుకున్న వాళ్ళకి పన్నీర్ వస్తుంది. అలానే డయాబెటీస్ వాళ్ళకి కూడా సపరేట్ ఫుడ్ ఉంటుంది అనమాట. సో వీళ్ళ క్యాటరింగ్ స్టైల్ అయితే చాలా బాగుంది. నిజంగా చెప్తున్నాను, ట్రైన్ ఎక్కినా కానీ నాకు అసలు ట్రావెలింగ్ చేసినట్టు ఫీలింగే రాలేదు. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ తోటి అంత టైం పాస్ అయిపోయింది అనమాట. మంచిగా తిన్నాను. లాస్ట్ లో ఒక ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది. ఐస్ క్రీమ్ తినేసి ఫుడ్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు దాకా వచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. లంచ్ అయినా కాసేపటికి విశాఖపట్నంలో ఎంటర్ అయ్యాము. ఇంకా కాసేపట్లో రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోతుంది. ఇంకా దిగిపోవడమే. నేను నిజంగా చెప్తున్నాను, ట్రావెలింగ్ చేసే ఫీలింగ్ అయితే నాకు రాలేదు. ఒక 8.5 hours లో తీసుకొచ్చేసారు మంచిగా. 8.5 hours లో మధ్యలో ఫుడ్ తింటూ అలా సాంగ్స్ వింటూ సినిమా చూస్తూ మంచిగా టైం పాస్ అయిపోయింది ట్రైన్ లో. నా ఫ్రెండ్ అయితే వచ్చాడు పికప్ చేసుకోవడానికి. గేట్ నెంబర్ 5 దగ్గర వెయిట్ చేయమన్నాడు, వచ్చేస్తానన్నాడు. ఎంతైతే మామూలుగా లేదు. వచ్చాడు ఏడుగురు పుచ్చకే నా కోసమేనా? అబ్బా, వైజాగ్ అయితే వచ్చేసాను. ఇదిగోండి మా గోవా ఫ్రెండ్. గోవా ఫ్రెండా? గోవాలను పరిచయం అయ్యారు నాకు.
సరే, ఇక్కడతో ఈ వ్లాగ్ అయిపోయింది. సో ఇంకొక కొత్త వ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.